వెల్కమ్ టు వెంకీ టాలీ నెట్వర్క్. ఈ ట్యుటోరియల్లో మనము కొటేషన్ అంటే ఏంటి, టాలీలో కొటేషన్ని ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా క్రియేట్ చేసిన కొటేషన్స్ని సేల్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్ కొటేషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పర్సన్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఏదైనా పర్చేజ్ చేసే ముందు డిఫరెంట్ సప్లయర్స్ నుండి లేదా సెల్లర్స్ నుండి ఫస్ట్ కొటేషన్ని రిటర్న్ రూపంలో కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కొటేషన్లో ఐటము, క్వాంటిటీ, రేటు, పేమెంట్ టర్మ్స్, డెలివరీ టర్మ్స్ అండ్ అదర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఈ కలెక్ట్ చేసిన కొటేషన్స్ నుండి బెస్ట్ సప్లయర్ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్లీ ఆ సప్లయర్స్ నుండి పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం టాలీలో కొటేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. దానికోసం నేను ఆల్రెడీ టాలీ ఓపెన్ చేశాను అండ్ కంపెనీ క్రియేట్ చేశాను అండ్ రిలేటెడ్ కొన్ని అకౌంట్స్ కూడా క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం గేట్వే ఆఫ్ టాలీ దగ్గర ఉన్నాము. ఫస్ట్ మనము కొటేషన్ క్రియేట్ చేయాలంటే ఓచర్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్ అనే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ దీంట్లో పేమెంట్ ఓచర్ టైప్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి రావడం జరుగుతుంది. అదేవిధంగా రైట్ సైడ్ చూసుకుంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓచర్ టైప్స్ అనేవి ఇంకా అదర్ ఆప్షన్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే అదర్ ఓచర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఈ ఆప్షన్ని ఎందుకు క్లిక్ చేయాలి అంటే డిఫాల్ట్గా మనకు సేల్ ఆర్డర్ ఓచర్ టైప్ అనేది ఇన్యాక్టివ్లో ఉండడం జరుగుతుంది టాలీలో. సో ఫస్ట్ దాన్ని యాక్టివ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం అదర్ ఓచర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. షార్ట్కట్ కీ వచ్చేసి F10. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చేంజ్ ఓచర్ టైప్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది అండ్ లిస్ట్ ఆఫ్ ఓచర్ టైప్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆప్షన్స్లో మనకు కావాల్సిన ఆప్షన్ ఓచర్ టైప్ అనేది లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే పైకి వస్తే షో ఇన్యాక్టివ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని ఎంటర్ చేయాలి. సో ఈ ఆప్షన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు అవైలబుల్లో ఉన్న ఓచర్ టైప్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో మనకు కావాల్సిన ఓచర్ టైప్ వచ్చేసి సేల్ ఆర్డర్. సో దానికోసం నేను డౌన్కి వెళ్తున్నాను. సో డౌన్కి వెళ్తే అదర్ ఓచర్స్లో సేల్ ఆర్డర్ అనే ఓచర్ టైప్ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి ఎంటర్ ఇస్తున్నాను. సో అక్కడికి వెళ్ళి ఎంటర్ ఇచ్చిన తర్వాత యూ నీడ్ టు యాక్టివేట్ ద సేల్ ఆర్డర్ ఓచర్ టైప్, యాక్టివేట్ నౌ అని వస్తుంది. సో అక్కడ ఎస్ ఆర్ నో ఇవ్వమంటుంది. మనము ఎస్ ఇవ్వాలి. సో ఎస్ ఇస్తే మనకు సేల్ ఆర్డర్ ఓచర్ టైప్ అనేది యాక్టివ్ అయి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రైట్ సైడ్లో మనకు ఆప్షనల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ని మనం ఫస్ట్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత స్టేటస్లో ఆప్షనల్ అని సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది సెలెక్ట్ అయితేనే మనకు సేల్ ఆర్డర్ అనేది కొటేషన్గా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనము తర్వాత చేయాల్సింది ఏంటంటే ఓచర్ డేట్ అనేది ఎంటర్ చేయాలి. ఏ డేట్కి మనము కొటేషన్ అనేది క్రియేట్ చేస్తున్నామో ఆ డేట్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పార్టీ నేమ్ దగ్గర ఏ పార్టీకి అయితే మనం కొటేషన్ ఇస్తున్నామో ఆ పార్టీని ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి, క్రియేట్ అయ్యి లేకుంటే క్రియేట్ చేయాలి. సో ఆల్రెడీ క్రియేట్ అయ్యి లేదు కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేద్దాం. దానికోసం నేను Alt+C అనేది ఇస్తున్నాను. ఇక్కడ లెడ్జర్ క్రియేషన్ అనేది ఓపెన్ అయింది. సో పార్టీ నేమ్ అనేది ఇస్తున్నాను అండ్ అడ్రస్ కూడా ఇవ్వాలి కరెక్ట్గా. అండ్ పిన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. అయితే ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అనేది కొన్నిసార్లు టాలీలో డిఫాల్ట్గా రాదు. సో ఈ ఆప్షన్ అనేది మనకు రాకుండా మనం ఏం చేయాలంటే F12 ప్రెస్ చేయాలి. F12 ప్రెస్ చేసిన తర్వాత కిందలో ఇక్కడ పార్టీ డీటెయిల్స్లో ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని మనం ఎస్ ఇవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఇచ్చాను కాబట్టి ఇది ఆప్షన్ అనేది అక్కడ వచ్చింది. సో ఈ ఆప్షన్ ఎస్ ఇస్తేనే మనకు ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. సో ఇది ఎస్ ఇచ్చిన తర్వాత స్క్రీన్ని సేవ్ చేయాలి. సో ఇక్కడ ఆ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ ఎస్ ఇచ్చి కాంటాక్ట్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి GST రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి కన్జ్యూమరా, అన్రిజిస్టరా, రెగ్యులరా అనే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ కస్టమరు GST కింద రిజిస్టర్ అయి ఉంటే రెగ్యులర్ అని ఇవ్వాల్సి ఉంటుంది, లేదా అదర్వైజ్ కన్జ్యూమర్ అని
కస్టమర్ ఉంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కాకుంటే కన్జ్యూమర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మన కస్టమర్ వచ్చేసి అండర్ రిజిస్టర్ జిఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉన్నాడు. సో ఇక్కడ జిఎస్టీ నెంబర్ అనేది కూడా ఎంట్రీ ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ డీటెయిల్స్ అనే స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఆర్డర్ డీటెయిల్స్ అనే స్క్రీన్ అనేది రాకుంటే మనం ఏం చేయాలంటే బ్యాక్ స్పేస్ ఎంటర్ చేసి F12 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ డీటెయిల్స్లో ప్రొవైడ్ డిస్పాచ్ ఆర్డర్ అండ్ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎస్ ఇవ్వాలి. సో ఇది ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి మనకు ఆర్డర్ డీటెయిల్స్ అనే స్క్రీన్ అనేది రావడం జరిగింది. ఒకవేళ నో ఉంటే ఈ ఆప్షన్ ఎస్ ఇస్తే మనకు అక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఎంటర్ ఇచ్చాను. సో ఆర్డర్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. మోడ్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటంటే కస్టమర్ మనకు ఏ విధంగా పేమెంట్ అనేది చేయాలి అంటే క్యాష్ పే చేయాలా, లేదా అడ్వాన్స్ పేమెంట్ అనేది ఏదైనా చేయాలా, లేకుంటే కొంచెం ముందు అడ్వాన్స్ పే చేసి తర్వాత టోటల్ అమౌంట్ పే చేయాలా అనే కండిషన్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10%, సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే 10% అడ్వాన్స్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్టర్ సప్లై అని ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి అదర్ రిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అదర్ రిఫరెన్స్ అంటే ఏంటంటే కస్టమర్ మనను ఏ విధంగా కాంటాక్ట్ అయ్యాడు అంటే మనకు ఆల్రెడీ తెలిసిన కస్టమర్స్ నుండి రావడం జరిగిందా, లేకుంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా రావడం జరిగిందా, లేదా ఎక్కడైనా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనకు రావడం జరిగిందా అనేది ఇక్కడ ఇవ్వాలి. సో నేను టెలిఫోనిక్ ద్వారా రావడం జరిగిందని ఇది ఇస్తున్నాను. అండ్ టర్మ్స్ ఆఫ్ డెలివరీ మనం ఏ విధంగా డెలివరీ చేస్తున్నాం అంటే గోడౌన్ నుండి డెలివరీ చేస్తున్నామా, లేదా అవర్ షాప్ నుండి డెలివరీ చేస్తున్నామా అనేది ఇవ్వాలి. అండ్ ఇంకా కిందికి వస్తే మళ్ళీ ఇంకేమైనా అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేయడానికి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అదర్వైజ్ ఎంటర్ ఇస్తే ఈ స్క్రీన్ అనేది క్లోజ్ అయ్యి పార్టీ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది స్క్రీన్. సో ఈ పార్టీ డీటెయిల్స్ అనేది కూడా మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సేల్ ఎగ్జర్ దగ్గర సేల్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఐటమ్ దగ్గర కస్టమర్ ఏ ఐటమ్కు సంబంధించి కొటేషన్ ఇవ్వమన్నాడో ఆ ఐటమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ అలొకేషన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన కర్సర్ అనేది ఆర్డర్ నెంబర్ దగ్గర ఉండడం జరిగింది. అయితే ఈ ఆర్డర్ నెంబర్ అనేది ఇది సేల్ ఆర్డర్కు సంబంధించింది. ఇది సేల్ ఆర్డర్లో పార్ట్, కొటేషన్కి దీనికి సంబంధం లేదు. సో ఈ సేల్ ఆర్డర్ని నేను యాజ్ అలానే వదిలేస్తున్నాను. నెక్స్ట్ క్వాంటిటీ దగ్గర కస్టమర్ ఎంత క్వాంటిటీ కావాలన్నాడో ఆ క్వాంటిటీని ఎంటర్ ఇస్తున్నాను. అండ్ అవర్ రేట్ మన ప్రైస్ ఎంత అయితే ఉందో ఆ ప్రైస్ని ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ ఇస్తూ ఈ స్క్రీన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో మనం కర్సర్ వచ్చేసి అమౌంట్ దగ్గర ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ ఎంటర్ చేయమని ఉంటుంది. సో కస్టమర్ మనం అడిగింది ఓన్లీ స్మార్ట్ వాచెస్ గురించి కాబట్టి నెక్స్ట్ ఎంటర్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్కు స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం నేను డిస్కౌంట్ అలౌడ్ అండ్ సేల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. 2% డిస్కౌంట్ ఇస్తున్నాను. నెక్స్ట్ లోకల్ కస్టమర్ కాబట్టి CGST 8 GST. అండ్ ఇక్కడ ఎంటర్ ఇస్తూ కిందకి వస్తే నెరేషన్ అనేది ఇవ్వాలి. సో నెరేషన్ ఇచ్చేస్తున్నాను. సో నెరేషన్ ఇచ్చిన తర్వాత వోచర్ని సేవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనము ఫస్ట్ టాలీలో కొటేషన్ అనేది క్రియేట్ చేస్తాము. సో క్రియేట్ చేసిన కొటేషన్ని ఎలా చూడాలంటే Alt G గో టుకి వెళ్ళాలి. సో ఇక్కడ ఆప్షనల్ చూజ్ చేసుకొని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనము డేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనము వోచర్ అనేది ఏ డేట్కి ఇచ్చాము అనేది. సో డేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే 2 మేన మనం మోహన్కి ఇవ్వడం జరిగింది. సో ఎంటర్ ఇస్తున్నాను. సో Ctrl P నెక్స్ట్ ప్రివ్యూని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ Alt Z జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే కొటేషన్ ఈ విధంగా రావడం అయితే జరిగింది. అయితే దీంట్లో కొన్ని మనకు అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే కస్టమర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది రాలేదు. అదేవిధంగా ఈ డ్యూ ఆన్ అనేది ఇది సేల్ ఆర్డర్కు సంబంధించింది. సో దీనికి అవసరం లేదు. సో ఇది అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెరేషన్ కూడా రాలేదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే నేను బ్యాక్ వెళ్తున్నాను, ఎస్కేప్ ఇచ్చి ఎస్కేప్. అండ్ నెక్స్ట్ కన్ఫిగర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ బ్యాచ్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ షో డెలివరీ డేట్ అండ్ బ్యాచ్ ఈ ఆప్షన్ నో ఇవ్వాలి. సో నో ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నెరేషన్ని ఇస్తున్నాను. సో నెరేషన్ని ఎస్ చేస్తున్నాను ఎంటర్ ఇచ్చి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
కాంటాక్ట్ డీటెయిల్స్. సో కాంటాక్ట్ డీటెయిల్స్, షో కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చి ఎంటర్ ఇస్తున్నాను, ఎస్ ఇచ్చాను అండ్ కంట్రోల్ సేవ్ చేస్తున్నాను అండ్ ప్రింట్ ప్రివ్యూ. సో ఆల్ట్ జెడ్ ఇక్కడ చూసుకుంటే కస్టమర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకుంటే హెచ్ఎస్ఎన్ నెంబర్, క్వాంటిటీ అండ్ రేటు అండ్ డిస్కౌంట్ అండ్ తర్వాత నెరేషన్ అనేది రావడం జరిగింది అండ్ అదేవిధంగా టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ అదర్ రిఫరెన్స్, టర్మ్స్ ఆఫ్ డెలివరీ. సో ఈ విధంగా మనము టాలీలో కొటేషన్ అనేది తీయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ కొటేషన్ని సేల్గా కన్వర్ట్ ఎలా చేయాలనేది చూద్దాము. సో కస్టమర్ ఈ కొటేషన్ని ఓకే చేశాడు. సో పర్చేజ్ చేస్తా అని మనకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో యాజ్ ఈజ్ మనం ఇప్పుడు ఎలాగైతే మనము ఆప్షనల్కి వెళ్ళి ఓచర్స్ డేట్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నామో సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో సేల్ ఆప్షన్ అనేది ఉంటుంది. షార్ట్కట్ కీ వచ్చేసి F8ని ప్రెస్ చేయాలి. సో అదేవిధంగా ఈ ఆప్షనల్ అనే ఆప్షన్ని రెగ్యులర్ చేయాలి. కంట్రోల్ ఎల్ ఇచ్చిన రెగ్యులర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో సేల్ డేట్, ఏ డేట్కి మనం సేల్ చేస్తున్నాము అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి అండ్ వెహికల్ నెంబర్ అనేది ఇవ్వాలి. అండ్ ఎంటర్. ఇక్కడ టర్మ్స్ ఆఫ్ మోల్డ్ అండ్ టర్మ్స్ ఆఫ్ డెలివరీ కాడ నెక్స్ట్ అదర్ రిఫరెన్స్ అనేది అవసరం లేదు అండ్ టర్మ్స్ ఆఫ్ డెలివరీ కూడా అవసరం లేదు. మనకి ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని అదర్ ఆప్షన్స్ అనేవి రిమూవ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎంటర్. అండ్ ఇక్కడ ఆర్డర్ నెంబర్ అనేది రావడం జరిగింది. ఒకవేళ మనము సేల్ ఆర్డర్ అనేది ఇచ్చిన తర్వాత కస్టమర్ దాన్ని ఓకే చేస్తే ఈ ఆర్డర్ నెంబర్ అనేది చూజ్ చేసుకుంటాం. అయితే మనము కొటేషన్ నుండి డైరెక్ట్ సేల్లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి నాట్ అప్లికబుల్. సో సేమ్ క్వాంటిటీ సేమ్ రేట్కి యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. సో అందుకే ప్రైజెస్ అండ్ క్వాంటిటీని యాజ్ అలానే ఉంచాను అండ్ ఎంటర్ ఇస్తూ నెరేషన్ దగ్గరికి వచ్చాను. నెరేషన్ కూడా మనకు అవసరం లేదు, సో రిమూవ్ చేశాను అండ్ సేవ్. సో నేను బ్యాక్కి వెళ్తున్నాను. సో చూసుకుంటే ఇక్కడ మనము సేల్ ఇన్వాయిస్ అనేది ఈ విధంగా కన్వర్ట్ చేసాము. సో ఇప్పుడు మనము కొటేషన్ని సేల్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం టాలీలో కొటేషన్ని ఫస్ట్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దాన్ని మనము సేల్గా కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనము సేల్ కొటేషన్ ఓచర్ టైప్ని క్రియేట్ చేసి ఎలా కొటేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.